మన స్వభావాన్ని మార్చుకోవాలి. టు కీప్ ఇట్ ప్రాక్టికల్, వన్ లైన్లో చెప్పాలంటే ప్రతి దినము మనల్ని మనం పరీక్షించుకోవాలి. దేవుని సన్నిధిలోకి చేరి, ప్రభా ఈరోజు నా జీవితం ఎలా ఉంది, నీకు అంగీకారంగా ఉందా? మీరు పరీక్షించుకోవాలి. కొన్నిసార్లు కేవలం ప్రార్థన చేసి లేచిపోతారేమో, కొన్నిసార్లు మౌనంగా దేవుని సన్నిధిలో కూర్చొని మిమ్మల్ని మీరు పరీక్షించుకోవాలి. నా జీవితంలో ఐ థింక్ వాట్ రియల్లీ బ్లెస్డ్ మీ, నన్ను ఎక్కువ దేవునితో కలిపింది ఏంటంటే, నేను ఎత్తింది ప్రార్థన చేయను, కొద్దిసేపు మౌనంగా ఉంటా. కొద్దిసేపు ఎప్పుడు దేవుని సన్నిధిలో మౌనంగా ఉంటాను. మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఐ ప్లే సంథింగ్ లైక్ ఇన్స్ట్రుమెంటల్, ప్రే ఇన్స్ట్రుమెంటల్, సిట్ క్వైట్. ఎందుకంటే మనుషులు, పనులు, ఈ ఒత్తులు, స్ట్రెస్ అంతా బయలుపోతా ఉంటాయి. కొన్నిసార్లు కామ్ డౌన్, జస్ట్ బీ క్వైట్. ఐ ఫోకస్ మై మైండ్. నేనేంటి, నా హృదయం ఎలాగుంది, నా మాటలు ఎలాగున్నాయి, ఆ తలంపులను, వాట్ ఈస్ మై ఇంటెన్షన్, వై am I డూయింగ్ దిస్? ఆ తలంపుల్లో నన్ను నేను పరీక్షించుకుంటూ అప్పుడు దేవుడితో మాట్లాడటం ప్రారంభిస్తా. అందుకే దేవుడిని ఎప్పుడు అడుగుతాను, దేవుడు నన్ను మలిచేయ, ప్రతిదినం మలచబడాలి. దేవా నన్ను కడిగేయ, ప్రతిదినం కడగబడాలి. పడిపోయిన ఆదాము స్వభావం మనల్ని ఎప్పుడు మనలో ఏళ్ళను. దేర్ ఇస్ ఆల్వేస్ ద ఫ్లెష్ ఫైటింగ్.